అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఆదికాండం 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు చదువుకుందాం. ఈనాకు 60 ఏండ్లు బ్రతికి మెతుషలని కనెను. ఈనాకు మెతుషలని కనిన తరువాత 300 ఏళ్లు దేవునితో నడుచుచు కుమారులని కుమార్తెలను కనెను. ఈనాకు దినములన్నీ 360 ఏండ్లు. ఈనాకు దేవునితో నడిచిన తర్వాత దేవుణ్ణి అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యంలో ఉండే సత్యాన్ని ప్రజలు గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారంగా ఆత్మీయ జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరికి ప్రభా వాక్యం ద్వారా ఆశీర్వాదాన్ని దయచేయమని, విన్నవారు ప్రభా ఆత్మీయంగా మేలు పొందులాగా మీ కృపను దయచేయండి. మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విశ్వాస వీరులు అనే అంశాన్ని మనం హీబ్రూ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాము. పాత నిబంధన అనేక మంది విశ్వాస వీరులు, మరి ఏబేల్ కావచ్చు, ఈనాక్ కావచ్చు, అబ్రహాం కావచ్చు, మోషే కావచ్చు, ఇలాగ అనేక మంది గొప్ప విశ్వాస వీరుల గురించి హీబ్రూ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినట్లు మనం చూస్తున్నాము. అందులో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఈనాక్. మరి ఈనాక్ గురించి ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల్లో రాయబడి ఉంది. అలాగే హీబ్రూ పత్రిక 11:5-6 వచనాల్లో రాయబడి ఉంది. యూదా గ్రంథము లో 14-15 వచనాల్లో కూడా రాయబడి ఉంది. ఈనాకు యొక్క జీవితము అనేక మంది విశ్వాసులని ప్రభావితం చేసింది. కాబట్టి ఆయన జీవిత చరిత్రను మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ విశ్వాస వీరుల్లో ఆయన పేరు కూడా రాయబడినట్లు మనం చూస్తున్నాము. ఈ విశ్వాస వీరుల యొక్క జీవితాన్ని మనం ఒకవేళ పరీక్షించినట్లయితే హీబ్రూ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల్లో వారి యొక్క జీవిత చరిత్ర గురించి రాయబడి ఉంది. మరి వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క దర్శనాన్ని పొందారు. దే రిసీవ్డ్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుని దర్శనాన్ని పొందారు. రెండవదిగా దేవుని మీద సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి జీవించారు. దేవుని యందు విశ్వాసము భయభక్తులతో జీవించడమే కాకుండా దేవుని కొరకు నమ్మకంగా వారి జీవితకాలం అంతయు కూడా, అంటే వారు జీవించినంత కాలము దేవునికి నమ్మకంగా విశ్వాసంతో భయభక్తులతో జీవించారు. అంతేకాకుండా వారు దేవుని కొరకు ఫలభరితమైన జీవితాన్ని జీవించారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. కాబట్టి ఈ హీబ్రూ పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాస వీరుల్లో ఈనాకు ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం గమనిస్తున్నాము. కాబట్టి ఈనాకు యొక్క జీవితము మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయనలో ఉండే గుణలక్షణాలను మనం తెలుసుకొనడం ద్వారా మనం కూడా దేవుని కొరకు జీవించడానికి దేవుడు మనకు స్ఫూర్తిని కలుగజేస్తాడు. చూడండి, హీబ్రూ 11:13లో ఏముందంటే, వీరందరూ వాగ్దాన ఫలితమును అనుభవింకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులము అయి ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. చూడండి, ఇక్కడ ఏముందంటే దేవర్ మెన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో జీవించారు. దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవడమే కాకుండా దేవుని యందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి దేవుడు వాళ్ళకి చేసిన వాగ్దానము వారు చూడకపోయినా దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడని, యథార్థవంతుడని విశ్వసించి దేవుని కొరకు నమ్మకంగా జీవించి విశ్వాసంలో వారు మృతి పొందారు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుని దర్శనాన్ని పొందారు, దేవుని యందు సంపూర్ణ విశ్వాసము భయభక్తుల్ని కలిగి జీవించారు, దేవుని కొరకు నమ్మకంగా వారి జీవితకాలం అంతయు జీవించడమే కాకుండా త్యాగపూర్వకమైన విధేయతను చూపించి దేవుని కొరకు ఫలభరితమైన జీవితాన్ని జీవించారు అని ఇక్కడ హీబ్రూ పత్రిక 11:13 నుంచి 16లో రాయబడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి
ఈ విశ్వాస వీరుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఈనాకు అని మనం చూస్తున్నాము. మరి ఈనాకు జీవితంలో ఉండే ప్రాముఖ్యమైన గుణలక్షణాలను మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యంలో ఆయన సాక్ష్యము మన కొరకు రాయబడినట్లు మనం చూస్తున్నాము. చూడండి, మొట్టమొదటిగా ఈనాకు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన సత్య దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హీ బిలీవ్డ్ ఇన్ ద ట్రూ గాడ్. త్రియేక దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచాడు. తండ్రి అయిన దేవుడు, వాక్యంలో మనం చూసినట్లు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, సత్యవంతుడైన దేవుడు. అంటే వాక్యంలో ఉండే దేవుడు నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు అని విశ్వసించి ఆయన యందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. హీబ్రూ పత్రిక 11:6లో ఏముందంటే, విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచుట అసాధ్యము అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఈనాకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ త్రియేక దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచాడు. ఆ నిజమైన దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచాడు. కాబట్టే ఆయన దేవుడు ఆయనని దీవించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి సత్యవంతుడైన దేవుణ్ణి మనం ఎప్పుడైతే విశ్వాసంతో వెంబడిస్తామో అప్పుడు దేవుని ద్వారా మనం కూడా ఆశీర్వదింపబడతాము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఆ సత్యవంతుడైన దేవుని గురించి, యేసు ప్రభు గురించి రాయబడి ఉంది. చూడండి, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందలి వారమై సత్యవంతుని యందున్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి ఆ యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో తను తాను అప్పగించుకొని తన మరణ పునరుద్ధానాల ద్వారా మనకి రక్షణను, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి అంగీకరించి ఆయన బిడ్డలుగా జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈనాకు ఆ త్రియేక దేవుని యందు సంపూర్ణ విశ్వాసము, విధేయతతో జీవించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచాలి, దేవుని వాగ్దానాల యందు విశ్వాసం ఉంచాలి, దేవుని శక్తి యందు మనం విశ్వాసం ఉంచాలి. అందుకనే దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడే మనం కూడా ఈ విశ్వాస వీరుల్లో మనం కూడా జత చేయబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. ఈనాకు ఆ సత్యవంతుడైన దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి విధేయత చూపిన వాడై ఈ లోకంలో జీవించాడు అని దేవుని వాక్యంలో చెప్పబడుచున్నది. ఒబీడియంట్ సాక్రిఫిషియల్ ఒబీడియన్స్. కాబట్టి విశ్వాసం ఉంచే ప్రతి విశ్వాసి దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. త్యాగపూర్వకమైన విధేయతను ఈ యొక్క విశ్వాస వీరులు చూపించారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఈనాకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, త్యాగపూర్వకంగా ఆయన యందు విధేయత చూపించిన వాడై జీవించాడు గనక దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి ఈనాకు వలె మనం కూడా ఆ త్రియేక దేవుని యందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ లోకంలో అనేక మంది అనేక వాటి మీద విశ్వాసం ఉంచుతున్నారు. మరి ఉద్యోగం మీద విశ్వాసం ఉంచుతారు, లేకపోతే డబ్బు మీద విశ్వాసం ఉంచుతారు, లేకపోతే వాళ్ళకుండే పలుకుబడి మీద విశ్వాసం ఉంచుతారు, వాళ్ళ ఈ లోకంలో ఉండే ఆస్తిపాస్తుల మీద విశ్వాసం ఉంచుతారు. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, వీటిలన్నిటికంటే ప్రాముఖ్యమైనగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈనాకు వలె ఆ దేవుని యందు సత్య దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో, విధేయతతో మనం జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ లోకంలో ఉండేవన్నీ కూడా తాత్కాలికమైనవే గనక శాశ్వతమైన ఆ దేవుని యందు సంపూర్ణ విశ్వాసము, విధేయత కలిగి జీవించినప్పుడు ఈనాకు వలె మనం కూడా దేవుని ద్వారా దీవించబడతాము అని
దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఆ సత్య దేవుని యందు త్రియేక దేవుడైన సత్య దేవుడైన దేవుని యందు సంపూర్ణ విశ్వాసము విధేయతతో జీవించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి విశ్వాసంతో మనం ఎప్పుడైతే దేవుని యందు సంపూర్ణ విధేయతతో జీవిస్తామో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం చూస్తాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండో విషయం చూడండి. రెండో విషయం ఏంటంటే ఈ సాట్ గాడ్స్ రివార్డ్, దేవుని యొక్క బహుమానాన్ని పొందుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ లోక బహుమానాలన్నీ కూడా ఏదో ఒకరోజు అంతమైపోతాయి, కానీ దేవుని ద్వారా బహుమానాన్ని పొందడానికి ఇష్టపడేవారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. చూడండి, హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనని వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఫలాలను దయచేస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే విశ్వాసంతో వెతుకుతారో, ఆయనని వెతికి వెంబడిస్తారో, ఆయన గుణలక్షణాలను కలిగి ఉంటారో వారు దేవుని ద్వారా బహుమానాన్ని పొందుకుంటారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి దేవుని బహుమానం ఏంటండి? దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క విమోచనని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, 1 కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా ఉంది. 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనంలో దేవుని ద్వారా మనం ఏం పొందుకుంటాము, ఏం బహుమానాలు పొందుకుంటాము అనేది మనం చూసినట్లయితే 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడి ఉన్నది నెరవేర్చున్నట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతను, విమోచనము ఆయను. చూడండి, ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. యేసు ప్రభువుని వెతుకడం ద్వారా, ఆయన్ని విశ్వాసంతో అంగీకరించడం ద్వారా మనకేం కలుగుతుందంట? జ్ఞానము, దేవుని జ్ఞానం కలుగుతుంది, దేవుని నీతి కలుగుతుంది, దేవుని పరిశుద్ధత కలుగుతుంది, దేవుని యొక్క విమోచన కలుగుతుంది. కాబట్టి పాపము నుంచి, మరణం నుంచి, సాతాను బానిసత్వంలోంచి మనకు విమోచన కలుగుతుంది. దేవుడు మనలను పరిశుద్ధపరుస్తాడు, తన రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాడు, తన నీతిని మనకు అనుగ్రహిస్తాడు, తన దైవ జ్ఞానాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి ఈనాకు దేవుని బహుమానాన్ని వెతికేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని బహుమానాన్ని మనం వెతకాలి. దేవుణ్ణి మనం ఎప్పుడైతే వెతికి వెంబడిస్తామో దేవుని నీతిని, దేవుని యొక్క పరిశుద్ధతని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క విమోచన మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని ద్వారా బహుమానాన్ని పొందుకోవడానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి విశ్వాసం, నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అంతేకాకుండా దేవుని యొక్క బహుమానాన్ని కోరుకున్నాడు. ఈ లోకంలో ఉండే బహుమానాలన్నీ కూడా ఏదో ఒక రోజు అంతమైపోతాయి, కానీ దేవుని బహుమానం నిశ్చయంగా ఉంటది అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, కీర్తన 58 11వ వచనంలో, భక్తిహీనులు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకి ఫలము కలుగునీయును. కాబట్టి ఫలాలు పొందుకుంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఎవరైతే దేవుణ్ణి ఆయనను వెతికి వెంబడిస్తారో, ఆయన నీతిని, పరిశుద్ధతని కలిగి జీవిస్తారో వాళ్ళు దేవుని ద్వారా బహుమానాలు పొందుకుంటారు. దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన బహుమానాలు వారికి అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము.
అదే అంశాన్ని 2 కొరింథీలకు రాసిన పత్రికలో కూడా చూస్తాము. 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఇదే మాటను పౌలు మనకు తెలియపరుస్తాడు. యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన మనందరికీ కూడా తన బహుమానాలు అందిస్తాడు అని దేవుని వాక్యం మనములో చూస్తున్నాము. కాబట్టి ఆయన యందు విశ్వాసంతో నడుచుకున్న వారికి దేవుడు తప్పకుండా బహుమానాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచిపెట్టినను ఆయనకి ఇష్టలై ఉండమని మికిలి అపేక్షిస్తున్నాము. కాబట్టి ఎందుకనగా తాను జయించి తాను జరిగించిన క్రియల చొప్పున వారికి మంచివైనను వారివి చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన ప్రతి వాటికి వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మన ముందున్న ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. కాబట్టి మంచి కార్యాలు చేసినా చెడు కార్యాలు చేసినా దేవుని యొక్క బహుమానాన్ని మంచి కార్యాలు చేసిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం 2 కొరింథీ 5:10 వచనంలో. కాబట్టి దేవుని బహుమానాన్ని వెతికేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. ప్రావర్బ్స్ సామెతల గ్రంథం 11:18లో కూడా అదే మాటను చూస్తాము. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అంతేకాకుండా దేవుని బహుమానాన్ని పొందుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టే ఆయన ఆత్మీయ వీరుడిగా తీర్చబడ్డాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఆయనని యేసు ప్రభుని వెతికి వెంబడించే వారంగా ఉన్నప్పుడే దేవుని యొక్క నీతిని, పరిశుద్ధతని, జ్ఞానాన్ని, విమోచనని పొందుకొని దేవుని ద్వారా ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన ద్వారా బహుమానాన్ని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మూడవ విషయం చూడండి. మూడవది ఏంటంటే ఆయన దేవునితో నడిచాడు అని రాయబడి ఉన్నది. కాబట్టి దేవునితో నడిచేవాడుగా ఉన్నాడు. చూడండి 22వ వచనంలో ఈనాకు మెతుషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులని కుమార్తెలను కనెను. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆయన దేవునితో నడిచేవాడిగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ రోజుల్లో మనము దేవునితో నడిచేవారంగా ఉండలేకపోతున్నామేమో. ఎందుకంటే ఈనాకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి దేవునితో నడవాలంటే మనకు ఉండాల్సిన గుణలక్షణాలు ఏంటి? ముందుగా దేవునితో సమాధాన పడాలి. అంటే యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన వారే దేవునితో నడవగలరు. ఎవరైతే వారు పాప క్షమాపణ రక్షణ పొందుకుంటారో వారే దేవునితో నడవగలరు. రోమీయులకు రాసిన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకొని దేవుణ్ణి మన రక్షకుడిగా, యేసు ప్రభువుని మన రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తామో అప్పుడు దేవునితో సమాధాన పడతాము అని అక్కడ రాయబడి ఉంది. దేవునితో సమాధాన పడతాము. యోహాను 14:27లో దేవుని సమాధానాన్ని మన అంతరంగ జీవితంలో కలిగి ఉంటాము. మరి ఈ లోకంలో సమాధానాన్ని అందించే వారంగా ఉంటాము అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి దేవునితో నడిచేవారు దేవునితో సమాధానం పొంది దేవుని అంతరంగంలో వారు దేవుని సమాధానాన్ని పొందాలి. అంతేకాకుండా దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి. గాడ్స్ నేచర్, దైవికమైన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. మరి కొలసి 3:10లో మనం చూసినట్లయితే ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరిస్తారో వాళ్ళు ప్రాచీన స్వభావం అంటే పాపపు స్వభావాన్ని దేవుడు తీసివేసి నవీన స్వభావాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి నవీన స్వభావాన్ని మనం పొందుకోవాలి, దైవికమైన స్వభావాన్ని మనం పొందుకోవాలి. చూడండి కొలసి 3:10 ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు ప్రతివర్జించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచు నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కాబట్టి న్యూ నేచర్, దైవికమైన స్వభావాన్ని మనం పొందుకోవాలి. దేవుని యొక్క స్వభావంలోనికి మనం మార్చబడినప్పుడే దేవునితో నడవగలం. ఈ లోకంలో ఉండే పాపపు స్వభావాన్ని తీసివేసి
దైవికమైన దేవుని యొక్క ఆత్మ ద్వారా అనుగ్రహించబడే దైవికమైన స్వభావాన్ని మనం పొందుకున్నప్పుడే మనం దేవునితో నడవగలం. మూడో విషయం ఏంటంటే దేవునికి మన చిత్తాన్ని సమర్పించుకోవాలి. సరెండర్డ్ విల్ టు గాడ్. మన 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 సొంత నిర్ణయాలు కాకుండా మన చిత్తము దేవుని చిత్తానికి లోబర్చుకున్నప్పుడే మనం దేవునితో నడవగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈనాకు దేవునితో నడిచాడంటే దేవునితో సమాధాన పడ్డాడు, దైవికమైన స్వభావాన్ని కలిగి జీవించాడు. అంతేకాకుండా తన సొంత నిర్ణయాలు, తన సొంత స్వబుద్ధిని ఆధార చేసుకోకుండా దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడై దేవుని చిత్తానికి తాను సంపూర్ణంగా లోబర్చుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి రోమిల్కి రాసిన గ్రంథం 12:2లో కూడా పౌలు అదే విషయాన్ని చెప్తాడు. మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సుని, మన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలంగా జీవించగలుగుతాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈనాకు దేవుని యందు, సత్యదేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యొక్క బహుమానాన్ని కోరుకున్నాడు. మరంతేకాకుండా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. దేవుని సమాధానాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క స్వభావాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడై దేవుని చిత్త సంకల్పానికి తాను సమర్పించుకొని దేవునితో నడిచాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఇలాంటి జీవితాన్ని దేవుడు మన యొద్ద నుంచి కూడా కోరుతున్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ విశ్వాస వీరులు మనకి మాదిరికరంగా ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. 4వ విషయం ఏంటంటే ఆయన ఇతరులకు ఒక మార్గదర్శిగా ఉన్నాడు. హీ వాజ్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. ఈ రోజుల్లో అనేక మంది మరి వారి జీవితాన్ని చూసినప్పుడు మనకి నచ్చని విధంగా వారు జీవిస్తున్నారు. కానీ ఈనాక్ జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి అనేకులకి ఆయన మాదిరికరంగా ఉన్నాడు. ఆ కాలంలో మరి అనేక మంది తమ ఇష్టానుసారంగా జీవించారు. అందుకనే పౌలు అంటాడు కదా, వక్ర జనముల మధ్యన మీరు నివసిస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనకి రాయబడి ఉంది. ఏమంటే మనం ఎలాంటి జనముల మధ్యన ఉన్నామంట, వక్ర జనముల మధ్యన ఉన్నాము అని అక్కడ రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. మీరు మూర్ఖమైన వక్ర జనముల మధ్యన నివసించుతున్నారు. కాబట్టి మనము అలాంటి ఈ రోజుల్లో ఉండే ప్రజలే మరి ఈనాక్ సమయంలో కూడా ఉన్నారు. అలాంటి ప్రజలే ఉన్నారు, వక్ర జనములుగా ఉన్నారు, మరి అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు, వేషధారణతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నారు, లోకంలో పాపంలో జీవిస్తున్న వారుగా ఉన్నారు. అలాంటి వారి మధ్యన మరి ఈనాక్ జీవించినప్పటికీ ఆయన దేవుని బిడ్డగా జీవించాడు, దేవుని యొక్క మార్గాన్ని వెంబడించాడు, దేవుని బిడ్డగా జీవించాడు, ఇతరులకు మాదిరికరంగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే ఆయన తర్వాత నోవా, అంటే ఆయన గ్రేట్ గ్రాండ్ సన్ ఈనాకు దేవుని వద్దకు వెళ్ళాక తన గ్రేట్ గ్రాండ్ సన్ అయిన నోవా కూడా దేవునితో నడిచాడు అని రాయబడి ఉంది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 8-9 వచనాల్లో. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడై ఉండెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, ఈనాక్ యొక్క ఎగ్జాంపుల్ని నోవా తీసుకున్నాడు. అంటే మరి ఈనాక్ ఎలాగైతే జీవించాడో ఆయన జీవిత శైలి మరి నోవాకి మార్గదర్శిగా ఉంది. ఆయన గ్రేట్ గ్రాండ్ సన్ అయిన నోవా దేవునితో నడిచాడు, నీతిమంతుడిగా జీవించాడు. మరి నోవా
ని దేవుడు తన కుటుంబాన్ని రక్షించి మిగతా వాళ్ళందరినీ కూడా ఆ ఫ్లడ్లో నాశనం చేశాడు. అంటే ఆ తుఫాన్లో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు అని మనకి దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి ఈనాకు ఇతరులకి మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. మరి ఎప్పుడైతే మనం కూడా ఆ త్రియేక దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో జీవిస్తామో, దేవుని యొక్క మరి బహుమానాన్ని వెతికే వారంగా ఉంటామో, దేవునితో నడిచే వారంగా ఉంటామో, ఈనాకు వలె మనం కూడా ఇతరులకి మార్గదర్శిగా ఉంటాము. వి విల్ బి ఎగ్జాంపుల్ టు అదర్స్. చూడండి పౌలేమంటాడో చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడంటే, నేను యేసు ప్రభువుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి. చూడండి 1 కొరింథీ 11:1 అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అంటే పౌలు ఇతరులకు ఒక మార్గదర్శిగా ఉన్నాడు. హీ వాజ్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. కాబట్టి ఈనాకు ఎలాగైతే ఇతరులకి మాదిరికరంగా ఉండి తన గ్రేట్ గ్రాండ్ సన్ అయిన నోవాని మరి ఆయన దేవుని వైపు తిప్పగలిగి దేవునితో నడిచేవాడిగా చేయగలిగాడో, పౌలు కూడా అదే అంటున్నాడు, నేను యేసు ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా యేసు ప్రభు వలె నడవాలని, ఆత్మతో నింపబడిన వారమై ఆత్మలో నడవాలని, దేవునికి ఇష్టులైన బిడ్డలంగా మనం నడుచుకోవాలని, ఇతరులకి మార్గదర్శిగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఈనాకు జీవితము అనేకులకి మాదిరికరంగా ఉంది. ఆయన తరముల్లో మరి అనేకులు మరి దేవునికి విరోధంగా అపవిత్రమైన జీవితాన్ని జీవించినప్పటికీ ఆయన ఒక మాదిరికరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించి అనేకులకి దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ సత్యవంతుడైన దేవుణ్ణి మనం విశ్వసించి అంగీకరించి ఆయన వాక్యానుసారంగా మనం విధేయత చూపించే వారంగా ఉండాలి. దేవుని బహుమానాన్ని కోరుకునే వారంగా ఉండాలి. ఈనాకు దేవునితో నడిచిన విధంగా మనం కూడా దేవునితో నడిచే వారంగా ఉండాలి. ఈనాకు ఇతరులకి మార్గదర్శిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని బట్టి అనేకులకి మాదిరికరమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మనమైతే ఈనాకు వలె 300 సంవత్సరాలు జీవించం కానీ మహా అంటే 70-80 సంవత్సరాలు జీవిస్తాము. మరి మనం జీవించే ఈ కొద్దిపాటి దినాలు దేవుని కొరకు మహిమకరంగా, దేవునికి ఇష్టమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించినప్పుడు మన ద్వారా అనేకులు దేవుని వద్దకు ఆకర్షింపబడతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాకు మరి ఇతరులకి మార్గదర్శిగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి పౌలు మరి ఇక్కడుండే ఆ పాత నిబంధన విశ్వాసులందరూ కూడా, అంటే ఈ హీబ్రూ పత్రిక 11లో రాయబడిన విశ్వాసులందరూ కూడా మనకి ఒక మాదిరిగా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని బట్టి మనకి వారు మాదిరిగా ఉన్నారు. అందుకనే ఏమంటాడంటే హీబ్రూ గ్రంథకర్త 12వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు. చూడండి, హీబ్రూలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, అంటే ఈ హీబ్రూ 11లో రాయబడిన విశ్వాస వీరులందరూ కూడా మనకి ఎలా ఉన్నారంట? ఒక గొప్ప సాక్షి సమూహముగా మేఘము వలె మనలను ఆవరించి ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీవితాన్ని బట్టి, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి వాళ్ళు మనందరికీ కూడా మార్గదర్శులై ఉన్నారు. మేఘ స్తంభం వలె వారు మన ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళను పోలి మనం కూడా నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి అలాంటి జీవితాన్ని ఈనాకు వలె మనం కూడా మాదిరికరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. తర్వాత 5వ విషయం ఏంటంటే, ఆయన దేవుని వాక్యాన్ని బోధించాడు. హీ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
ఈ బిలీవ్డ్ ఇన్ ద ట్రూ గాడ్, సత్యవంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆయనకి విధేయత చూపించిన వాడుగా జీవించాడు. హీ సాట్ గాడ్స్ రివార్డ్, దేవుని యొక్క బహుమానాన్ని పొందుకోవడానికి ఇష్టపడ్డాడు. మరి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా దేవుని బహుమానాన్ని పొందుకునే వ్యక్తిగా జీవించాడు. మూడవదిగా దేవునితో నడిచాడు. ఈ వాక్డ్ విత్ గాడ్ ఫర్ 300 ఇయర్స్, దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. నాలుగవదిగా ఆయన ఒక మార్గదర్శిగా ఉన్నాడు. హీ వాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ద పీపుల్ ఆఫ్ హిస్ జనరేషన్. ఆయన తరం వారికి ఆయన ఒక మాదిరికరంగా ఉన్నాడు. మరి అంతేకాకుండా ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించాడు అని రాయబడి ఉంది. యూదా గ్రంథము 14-15 వచనాల్లో ఆయన ఏ వాక్యాన్ని బోధించాడు అని అక్కడ రాయబడి ఉంది. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథానికి ముందు యూదా గ్రంథంలో మరి 1 అధ్యాయం ఉంది. అందులో 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే ఈనాకు గురించి రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అంటే, ఆదాము మొదలుకొని ఏడవ వాడైన ఈనాకు కూడా వారిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకు వారిలో అందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుచు, ప్రభు తన వేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను అని రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ప్రకటించాడు. ఈ ప్రీచ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాకడ గురించిన, తీర్పును గురించిన విషయాలను ఆయన ప్రకటించారు. ఈ రోజుల్లో మరి దేవుని యొక్క తీర్పుని గురించి మనం ప్రకటించడానికి భయపడతాము. ఎందుకంటే మనుషులు మనల్ని తిరస్కరిస్తారు అని, బహుశా మనని అనేక విధాలుగా మరి వాళ్ళు హింసిస్తారని మనం భయపడతాము. కానీ ఈనాకు ఆయన తరంలో దేవుని యొక్క తీర్పుని గురించి ప్రజలందరికీ కూడా బోధించాడు. మరి అబద్ధ సాక్షులు, అబద్ధ బోధకులు, అబద్ధాలాడేవారు, మోసాలు చేసేవారు, వాళ్ళ యొక్క అక్రమ క్రియలను బట్టి దేవుని యొక్క తీర్పును, రాబోయే తీర్పును గురించి ఆయన ప్రకటించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అన్గాడ్లీ పీపుల్, దేవుణ్ణి ఎరగని ప్రజలు 4 విధాలుగా చెప్పాడు కదా అక్కడ. దేవుణ్ణి భక్తిహీనులైన పాపులు అంటున్నాడు. కాబట్టి భక్తిహీనంగా ఉండే వారి గురించి, దేవుని తీర్పు గురించి ఆయన బహు స్పష్టంగా ప్రకటించాడు. హీ ప్రీచ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని తీర్పును గురించిన సందేశాన్ని రెండవ రాకడలో, అంటే యేసు ప్రభు తన శిష్యులతో కలిసి పరలోకం నుంచి దిగి వచ్చి ఈ భూలోకంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ కూడా శిక్షించి వారిని నరకాగ్నిలో పడవేస్తాడు, ఆయన తీర్పులో ఎవరు తప్పించుకోలేరు అని మరి ఈనాకు ప్రకటించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి ఆ ధవల సింహాసన తీర్పు మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11-15 వచనాల్లో ఉంది. ఆ 15వ వచనంలో మనకు తెలిసిన విధంగా, ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. కాబట్టి దేవుని యొక్క తీర్పు గురించి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆ తీర్పుని గురించి, ఆ యేసు ప్రభు రెండో రాకడలో తీర్పును గురించి ఈనాకు ప్రకటించాడు అని దేవుని వాక్యంలో యూదా గ్రంథంలో 14-15 వచనాల్లో రాయబడి ఉంది. కాబట్టి దేవుని తీర్పు ఇట్ ఈజ్ ఏ పర్సనల్ జడ్జ్మెంట్. అంటే యేసు ప్రభువే వచ్చి తీర్పు తీరుస్తాడు, ఇంకెవరికో ఆయన అప్పజెప్పడు. అంతేకాకుండా ఆయన తీర్పు న్యాయమైన తీర్పు అని కూడా రాయబడి ఉంది. కాబట్టి దేవుని తీర్పు వ్యక్తిగతమైనది, న్యాయమైన తీర్పు. అంతేకాకుండా ఇట్ ఈజ్ యూనివర్సల్, అంటే మొత్తము లోకంలో ఉండే వారందరినీ కూడా ఆయన తీర్పు తీర్చనై ఉన్నాడు. వ్యక్తిగతంగా తీర్పునై ఉన్నాడు, నీతితో కూడిన తీర్పును తీర్చనై ఉన్నాడు, ఈ అంతటిని తీర్పు తీర్చనై ఉన్నాడు. మరి అంతేకాకుండా అన్గాడ్లీ డీడ్స్, అంటే దేవునికి వ్యతిరేకంగా
చేసే కార్యాలను బట్టి, వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి, వాళ్ళ యొక్క క్రియలను బట్టి దేవుడు వాళ్ళని శిక్షించబోతున్నాడు అని ఈనాకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా మనము దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు దేవుని రక్షణను గురించి, దేవుని తీర్పుని గురించి మనం ప్రకటించాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. మార్కు సువార్త 16:15లో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి అని యేసు ప్రభు చెప్పిన విధంగా మనం ఈ లోకాన్యంలో ఉండే వారందరికీ కూడా దేవుని యొక్క రక్షణ సువార్తను, దేవుని యొక్క తీర్పును గురించిన సువార్తను మనం లోకానికి అందించాలి. ఈనాకు తన తరంలో ఉండే వారందరికీ కూడా దేవుని తీర్పుని గురించి బోధించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి సత్యవంతుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని యొక్క బహుమానాన్ని కోరుకున్నాడు, దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు, ఈ లోకంలో ఉన్న వారికి మార్గదర్శిగా ఉన్నాడు, దేవుని వాక్యాన్ని, తీర్పుని ప్రకటించాడు. అంతేకాకుండా దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవించాడు. హీ ప్లీజ్డ్ గాడ్, అంతే కదా. హీబ్రూలకు రాసిన పత్రిక 11:5లో ఆయన దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవించాడు అని అక్కడ రాయబడి ఉంది. హీబ్రూలకు రాసిన పత్రిక 11:5లో ఏమనుందంటే, విశ్వాసమును బట్టి ఈనాకు మరణం చూడక ఉండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడైన జీవితాన్ని, ఏ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్, దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని ఆయన జీవించాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ లోకంలో మనం మనుషులను సంతోషపరిచే జీవితాన్ని జీవిస్తున్నాము, మరి రకరకాలైన అనేకులని సంతోషపరుస్తున్నాము. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారు దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుణ్ణి ఎలా సంతోషపరచగలమండి? దేవుని వాక్యానికి మనం విధేయత చూపించడం ద్వారా. యోహాను 14:15లో నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనుము అని అక్కడ రాయబడి ఉంది. అలాగే యోహాను సువార్త 15:9-10 వచనాల్లో కూడా నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమయందు నిలిచి ఉండండి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించి దేవుని వాక్యానికి ఎవరైతే విధేయత చూపిస్తారో వారు దేవుణ్ణి సంతోషపరిచే వారుగా ఉంటారు. ఈనాకు తన జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, త్యాగపూర్వకమైన విధేయతను కలిగి ఉన్నాడు, దేవునితో నడిచేవాడిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన ప్రతి క్రియలోనూ, ప్రతి కార్యంలోనూ, అన్ని విషయాల్లోనూ దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే పౌలు అంటాడు 1 కొరింథీ 10:31లో, మనము భోజనం చేసినను, పానం చేసినను, ఏం చేసినను ప్రతి విషయంలో దేవునికి మహిమార్థమై మనం చేయాలి అని రాయబడి ఉంది. కాబట్టి దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని మనం జీవించాలి. పౌలు కూడా అదే చెప్తాడు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో 1వ అధ్యాయము 21వ వచనంలో నా మట్టుకు నేనైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. 22 నన్ను శరీరంతో నేను జీవించుటకై నాకున్న పని సఫలమైనదై ఉండవరనని కోరుకొందును నాకు తోచున్నది. చూడండి, నేను ముగిలు అపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారము మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మను సమృద్ధిగా కలుగుటకై వలనని ఆ ప్రకటన నాకు ఆ రక్షణార్థమై ప్రకటించున్నది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. అంటే నేను ఈ లోకంలో జీవించినంత కాలము నేను తండ్రిని, దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా ఉంటాను అని దేవుని వాక్యంలో రాయబడినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఈ లోకంలో మనము మనుషుల్ని సంతోషపరిచే వారంగా ఉండకూడదు, కానీ ప్రతి విషయంలో దేవుణ్ణి సంతోషపరిచే వారంగా. కొరింథీ సంఘానికి కూడా చెప్తాడు, మేము మనుషులను సంతోషపరచట్లేదు కానీ
ప్రతి విషయంలో దేవుణ్ణి సంతోషపరిచే వారంగా మేము జీవిస్తున్నాము అని ఈ కొరింథీ సంఘానికి కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో ఈనాకు దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవించాడు. హీ లివ్డ్ ఏ లైఫ్ విచ్ ప్లీజ్డ్ గాడ్. దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని ఈనాకు జీవించాడు గనక ఆయన ఏమయ్యాడు? 7వ విషయం చూడండి. హీ ఎంటర్డ్ ఇంటూ గాడ్స్ గ్లోరీ. ఆయన చనిపోకుండానే పరలోకానికి కొనుపోబడ్డాడు, దేవుని సన్నిధిలోనికి చేర్చబడ్డాడు. అంతే కదా. 24వ వచనం, ఆదికాండం 5:24లో ఏముందండి? చూసినట్లయితే ఈనాకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు లేకపోయాను. అంటే హీ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ డెత్. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా చనిపోయి మరి సమాధి చేయబడతారు. సరే, మనము మరణించేక దేవుణ్ణి నమ్ముకున్న వారమైతే మన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంది. కానీ మరి బైబిల్లో చూసినట్లయితే ఈనాకును ఎలైజా వీళ్ళిద్దరు కూడా వాళ్ళు దేవుని సన్నిధికి కొనుపోబడ్డారు అని దేవుని వాక్యంలో 2 రాజులు 2వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో ప్రవక్త అయిన ఏలియా దేవుని సన్నిధికి కొనుపోబడ్డాడు, ఆయన మరణించలేదు. కాబట్టి అలాగే ఈనాకు కూడా ఆయన మరణించకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. బైబిల్లో వీళ్ళిద్దరి విషయము మరి డైరెక్ట్గా దే ఎంటర్డ్ ఇంటూ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమలోనికి వాళ్ళు ప్రవేశించారు. అంటే వారు మరణించకుండానే దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు. అందుకనే యేసు ప్రభు మార్తాతో అంటాడు కదా, యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో ఏమంటాడంటే, నాయందు విశ్వాసం ఉంచువాడు, అంటే నన్ను నమ్ముకున్నవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు అని మార్తాతో చెప్తాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాల్లో యేసు ప్రభు చెప్తాడు. అందుకు యేసు, పునరుద్ధానము జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. చూడండి, నేను పునరుద్ధానము జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. కాబట్టి దేవుని సన్నిధిలో, అంటే యేసు ప్రభుని విశ్వాసంతో అంగీకరించిన ప్రతి విశ్వాసి చనిపోయినా సరే దేవుని సన్నిధిలో వెళ్తాడు, అంటే నిత్య జీవాన్ని పొందుకుంటాడు. మరి ఈనాకు ఏలియా జీవితంలో మనం చూసినట్లయితే వాళ్ళు చనిపోకుండానే దేవుని సన్నిధికి కొనుపోబడ్డారు. దే ఎక్స్పీరియన్స్ ద రిజరక్షన్ ఆఫ్ గాడ్, దే ఎంటర్డ్ ఇంటూ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పునరుద్ధానాన్ని అనుభవించారు. అందుకనే మరి కొంతమంది పండితులు అంటారు, మరి ఈ యొక్క శ్రమల దినం రాకముందే సంఘం ఎత్తబడుతుంది, దేవుని సన్నిధిలోనికి వెళ్తుంది, ఆ తర్వాతే శ్రమలు వస్తాయి. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉండే శ్రమలు, ప్రకటన గ్రంథం 6 నుంచి మరి 19వ అధ్యాయాల దాకా ఉండే శ్రమలన్నీ కూడా సంఘం అనుభవించదు. అంటే సంఘం ఎత్తబడ్డాక ఈ యొక్క 7 ఏళ్ల శ్రమకాలము వస్తుంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము కూడా విశ్వసించిన వారమై దేవుని మహిమలో ప్రవేశిస్తాము. అంటే మరణించి మహిమలో ప్రవేశిస్తాము. కానీ ఈనాకైతే మరణించకుండానే దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాడు అని రాయబడినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క బిడ్డగా ఈనాకులో ఉండే గుణలక్షణాలను మనం కూడా కలిగి ఉండాలి. మరి సత్యవంతుడైన దేవుని సంపూర్ణంగా విశ్వసించాలి, దేవుని యొక్క బహుమానాన్ని వెతికే వారంగా ఉండాలి. దేవునితో ఈనాకు 300 సంవత్సరాలు నడిచాడు కాబట్టి మన జీవితంలో ఆయనతో నడిచే వారంగా ఉండాలి. ఈనాకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి మనం కూడా ఇతరులకు మాదిరికరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలి. ఈనాకు దేవుని వాక్యాన్ని, అంటే దేవుని తీర్పుని ప్రకటించాడు కాబట్టి మనం కూడా యేసు ప్రభు ద్వారా వచ్చే రక్షణను, దేవుని యొక్క తీర్పుని మనము ఇతరులకి అందించే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఈనాకు దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవించాడు కాబట్టి మనం కూడా
దేవుణ్ణి సంతోషపరిచే వారంగా వాక్యానుసారమైన విధేయతతో కూడిన జీవితాన్ని మనం జీవించాలి. అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఈనాకు దేవుని మహిమలో చేర్చబడ్డాడో మనం కూడా దేవుని మహిమలోనికి మనం చేర్చబడతాం కాబట్టి మనము ఈనాకు వలె దేవుణ్ణి మహిమపరిచే జీవితాన్ని మనం ఎల్లప్పుడూ జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ విశ్వాస వీరుల యొక్క జీవితము మనందరికీ కూడా మార్గదర్శిగా ఉన్నది కాబట్టి ఈనాకు వలె దేవునితో నడిచేవారంగా, దేవుణ్ణి మహిమపరిచే వారంగా, దేవుని సత్య సువార్తని ప్రకటించే వారంగా మనమున్నప్పుడు మనం కూడా దేవుని మహిమలోనికి ప్రవేశింపబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈనాకు జీవితం ద్వారా మనము ఆయనకి కలిగిన గుణలక్షణాలను మనం కూడా కలిగి ఉండి దేవుని నామాన్ని గణపరిచే వారంగా ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి అలాంటి గుణలక్షణాలను మనం అలవర్చుకొని దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. ప్రభువా, ఈనాకు జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన మీతో నడిచేవాడిగా ఉన్నాడని వాక్యంలో రాయబడి ఉంది. మీ యందు సంపూర్ణ విశ్వాసము, విధేయతతో కూడిన జీవితాన్ని జీవించాడని రాయబడి ఉంది. మిమ్మల్ని సంతోషపరిచే జీవితాన్ని జీవించాడు అని రాయబడి ఉంది. మీ మహిమలో ప్రవేశించాడు అని రాయబడి ఉంది. ప్రభువా, మేము కూడా ఆయన వలె ఈ లోకంలో ప్రభువా మిమ్మల్ని ప్రేమించే వారంగా, మిమ్మల్ని హత్తుకునే వారంగా, మేము మీ యందు సంపూర్ణ విశ్వాసము, విధేయత కలిగిన వారమై ఉండులాగున, మిమ్మల్ని సంతోషపరిచే ఆత్మీయ జీవితాన్ని జీవించలాగున ప్రభువా, ప్రతి విషయంలో మీతో నడిచే వారంగా ఉండులాగున ప్రభువా, మీకు అనేకులకి మార్గదర్శి అయిన జీవితాన్ని మేము జీవించలాగున ప్రభువా, మీ సత్య సువార్తను అనేకులకి, మీ రక్షణ సువార్తను, మీ యొక్క తీర్పు సువార్తను మేము అనేకులకి అందించే వారంగా ఉండులాగున మీరే మాకు సహాయం చేయండి. ప్రభువా, మేము కూడా ఈనాకు వలె మీ మహిమలో చేర్చబడి మీ యందు ఎల్లప్పుడూ ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.